హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీలో క్లాసులు డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో జైన మతంలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది వర్తమాన మహావీరుడి గురించి చూద్దాము. అంటే జైన మతాన్ని బాగా డెవలప్ చేసింది, అంటే జైన మతంలో సిద్ధాంతాలు తీసుకొచ్చి చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేసింది 23వ తీర్థంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడు. ఆయన తర్వాత వచ్చినటువంటి 24వ తీర్థంకరుడే ఈ వర్తమాన మహావీరుడు. సో ఈయన గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. వర్ధమాన్ మహావీర. సో కాబట్టి మనం చెప్పుకునేది వర్తమాన మహావీరుడు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం జైన తీర్థంకరులో కల్లా మనకి ఎగ్జామినేషన్ ప్రకారము వర్తమాన మహావీరుడు చాలా ఇంపార్టెంట్. సో వర్తమాన మహావీరుడు అంటాము. అసలు ఈయన గురించి చూద్దాం. సో మొత్తం నీట్గా అసలు ఈయన ఎవరంటే 24వ తీర్థంకరుడు, 24th తీర్థంకర. ఎవరంటే 24వ తీర్థంకరుడు. కాబట్టి 24th తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు. అలానే చివరి తీర్థంకరుడు కూడా ఈయన అనమాట. 24వ తీర్థంకరుడే కాకుండా చివరి లాస్ట్ అనమాట. లాస్ట్ తీర్థంకరుడు కూడా ఎవరంటే ఈ యొక్క వర్తమాన మహావీరుడే అనమాట. అంటే ఈయన తర్వాత తీర్థంకరులు లేరు, ఇంకా జైన మతంలో తీర్థంకరులు అనేవాళ్ళు లేరు. ఈయన చివరి తీర్థంకరుడు. సో అర్థమైందా? కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ ప్రకారము. 24వ తీర్థంకరుడు ఈయనే, లాస్ట్ తీర్థంకర కూడా ఈయన అనమాట. అసలు ఈయన ఎవరు? ఈయన కూడా క్షత్రియుడే. జైన మతంలో ఉన్నటువంటి 24 మంది తీర్థంకరుడు క్షత్రియులే. ఆల్ వర్ బిలాంగ్ టు ది క్షత్రియ క్లాన్. అందరూ కూడా క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు అనమాట. వర్ణ సిస్టంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల తర్వాత క్షత్రియ వంశానికే చెందిన వాళ్ళు అనమాట. కాబట్టి ఈయన 24వ తీర్థంకరుడు. సరే, ఈయన ఏ ప్రాంతంలో పుట్టాడు? ఈయన యొక్క జన్మస్థలం భర్త ప్లేస్ వచ్చేసి కుందగ్రామ అనే ప్రాంతం దగ్గర పుట్టాడు. ఎక్కడంట? కుంద. సో కుంద గ్రామం అనే ప్రాంతంలో పుట్టాడు. ఇది మనకి వైశాలి, బీహార్ దగ్గర ఉన్నటువంటి వైశాలి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. బీహార్లో ఉన్నటువంటి వైశాలి ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కుందగ్రామ అనే ప్రాంతంలో వర్తమాన మహావీరుడు అయితే జన్మించాడు అనమాట. సో అర్థమైందా? ఈయన ఏ వంశానికి చెందినవాడు? సో ఈయన వచ్చేసి వర్తమాన మహావీరుడు జ్ఞాత్రిక క్లానికి సంబంధించిన వాడు. జ్ఞాత్రిక. సో జ్ఞాత్రిక అనమాట. ఏంటంట? జ్ఞాత్రిక. సో జ్ఞాత్రిక క్లాన్కి సంబంధించిన వాడు అనమాట. కాబట్టి మీకు అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు అనుకోండి, శాక్య క్లాను, శాక్య వంశానికి చెందినవాడు. అదే మనకి ఇక్కడ వర్తమాన మహావీరుడు అయితే ఏంటి? జ్ఞాత్రిక వంశానికి చెందినవాడు అనమాట. సో అర్థమైందా? అలానే ఈయన భార్య పేరు వచ్చేసి యశోద. గుర్తుపెట్టుకోండి, జస్ట్ అవి పర్సనల్ డీటెయిల్స్. భార్య పేరు వచ్చేసి యశోద అనమాట. ఎవరు? వర్తమాన మహావీరుడు యొక్క భార్య పేరు యశోద. జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. కూతురు వచ్చేసి ప్రియదర్శిని అనమాట. కూతురు వచ్చేసి ప్రియదర్శిని. అయితే ఈయనకి కొన్ని టైటిల్స్ ఉన్నాయన్నమాట. టైటిల్స్ అంటే ఏంటి? బిరుదులు. వర్తమాన మహావీరుడికి చాలా బిరుదులు ఉన్నాయన్నమాట. ఆ బిరుదులు ఏంటో చూద్దాం. ఎగ్జామినేషన్ ప్రకారం అడుగుతారు ఇవన్నీ కూడా. వర్తమాన మహావీరుడికి సంబంధించినటువంటి ఆ బిరుదులు ఏమున్నాయనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. అందులో మొట్టమొదటిది వచ్చేసి కేవలి అనమాట. కేవలి అంటారు, జినా అంటారు. కేవలి. సో కేవలి ఫస్ట్ చూద్దాము, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జినా. సో కేవలి ఒకటి, జినా ఒకటి. ఇంకా ఆయనకి సంబంధించిన బిరుదులు వచ్చేసి అరిహంత్ అనమాట. అరిహంతు, దేవదిన్హ. అరిహంతు, దేవదిన్న. సో ఇంకా జితేంద్రుడు అన్నా కూడా ఎవరంటే వర్తమాన మహావీరుడే అనమాట. సో జితేంద్రుడు అన్నా కూడా ఎవరంటే వర్తమాన మహావీరుడే అనమాట. ఇవన్నీ ఆయన ఒక బిరుదులు అనమాట. సో దేవదిన్న ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో కేవలి అంటే ఫస్ట్ బిరుదు కదా. కేవలి అంటే అత్యున్నతమైనటువంటి జ్ఞాని అనమాట. అంటే ఆయన అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాడు. సో జ్ఞాన మార్గంలో నడిచాడు. అర్థమైందా? కాబట్టి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు కాబట్టి ఆయన ఎవరు పిలుస్తారంటే కేవలి అంటారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ది నాలెడ్జ్ అనమాట. సో అపారమైన నాలెడ్జ్ని సంపాదించాడు కాబట్టి ఈయన ఏమంటారంటే కేవలి అని చెప్పేసి పిలుస్తారు. జినా అంటే ఇంద్రియాలని. సో ఇంద్రియాలని జయించాడు. ఆయన ఇంద్రియాలను జయించి జైన సన్యాసిగా మారాడు కాబట్టి, సో ఆర్గన్స్ అనమాట, ఇంద్రియాలను జయించాడు కాబట్టి ఆయన ఏమంటారంటే జినా అని చెప్పేసి పిలుస్తారు. ఎవరిని? వర్తమాన మహావీరుని అనమాట. అరిహంత్ అంటే ఏంటి? మోక్షం లభించడం, ఎన్లైట్మెంట్. సో ఎన్లైట్మెంట్ పొందాడు. సో ఎన్లైట్మెంట్ అనమాట అంటే మోక్షం. సో మోక్షం అనేది లభించింది అనమాట ఆయనకి. మోక్షం అనేది లభించింది కాబట్టి ఏమంటారు? అరిహంత్ అంటారు. నెక్స్ట్ దేవదిన. సో దేవదిన అంటే ఏంటి? దేహాన్ని జయించడం, బాడీని.
సో మొత్తం దేహాన్ని మొత్తం జయించాడు కాబట్టి దేవదినహ అంటారు. జితేంద్రుడు విజయాన్ని సొంతం చేసుకునేవాడు. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే వర్తమాన మహావీరుడి యొక్క బిరుదులు అనమాట. కాబట్టి కేవలి అన్న, జినా అన్న, కైవల్యం అంటారు. మనకి జైన మతంలో కైవల్యం అంటే ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించడం అనమాట. కాబట్టి ఇలా పేర్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈయనకి సంబంధించి మనం చూసుకుంటే వర్తమాన మహావీరుడికి సంబంధించి ఈయన ఈ వర్తమాన మహావీరుడికి సంబంధించి మహావీర అని పిలిచారు. ఇక్కడ మహావీర అని అంటే ఏంటంటే సన్యాసుల్లో సింహం లాంటి వాడు అని అర్థం అనమాట. అంటే మొత్తం మోంగ్స్లో సన్యాసులు ఉంటారు కదా, జైన సన్యాసులు వీళ్ళు మొత్తం మోంగ్స్లో సింహం లాంటి వాడు అని చెప్పేసి అర్థం. అందుకే మహావీర అనే బిరుదు వచ్చిందనమాట ఆయనకి. సో మహావీర అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే ఆ మొత్తం వచ్చేసి ఆయన ఒక సన్యాసుల్లోనే సింహం లాంటి వాడు కాబట్టి ఆయనకి వర్తమాన మహావీర అని వచ్చిందనమాట. అంటే ఆయనకి పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరెంట్స్ కావచ్చు. పేరెంట్స్ ఎవరు? త్రిశాల, సిద్ధార్థుడు. సో అవి ఎగ్జామినేషన్ పై ఎక్కువ అడగపోవచ్చు. త్రిశాల వచ్చేసి మదర్ అనమాట. సిద్ధార్థుడు వచ్చేసి ఫాదరు. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోండి ఫ్యాక్ట్స్. త్రిశాల ఎవరు? పేరెంట్స్, మదరు, ఫాదరు. వైఫ్ వచ్చేసి ఎవరు? యశోద వచ్చేసి వైఫ్ అనమాట. యశోద వైఫ్. ప్రియదర్శిని ఎవరు? డాటర్ అనమాట. సో ప్రియదర్శిని వచ్చేసి ఎవరంటే డాటర్ అనమాట, కూతురు. కాబట్టి ఇవన్నీ ఆయన ఒక పర్సనల్ డీటెయిల్స్ అనమాట. త్రిశాల, సిద్ధార్థుడు వచ్చేసి పేరెంట్స్, భార్య వచ్చేసి యశోద, ప్రియదర్శిని వచ్చేసి కూతురు అనమాట. గుర్తుపెట్టుకోండి. జ్ఞాత్రిక తెగకి సంబంధించిన వాడు ఎవరు? వర్తమాన మహావీరుడు. ఆయన జన్మించింది ఎక్కడంటే కుందగ్రామ. మనకి ఇయర్ చూసుకుంటే 540 BC. ఆ టైంలో 540 BCలో ఈయన జన్మించాడు. 540 BCలో కుందగ్రామ అంటే ఇప్పుడు మనకి బీహార్లో వైశాలి ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో జన్మించాడు. సరే, ఆయన జన్మించాడు. ఆయన ఎప్పుడు సన్యాసం తీసుకున్నాడంటే 30 సంవత్సరాలకి, 30 years అప్పుడు అనమాట. సో 30 సంవత్సరాలప్పుడు సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకొని మోగ్గా 42వ సంవత్సరంలో ఎన్లైట్మెంట్. ఈ ఎన్లైట్మెంట్ ఎప్పుడు పొందాడంటే 42 years అప్పుడు. 42 years అప్పుడు ఎన్లైట్మెంట్ అనేది పొందాడు అనమాట. మోక్షం లభించింది ఆయనకి. తర్వాత మొత్తం ఆ మతం యొక్క జైన మతానికి సంబంధించినటువంటి సేవ చేశాడు చనిపోయేంత వరకు. కాబట్టి ఆయన 468లో సో జన్మించింది 540 BCలో అయితే 468 BCలో ఎక్కడ అంటే పావాపూరి అనే ప్రాంతంలో. పావాపూరి గుర్తుపెట్టుకోండి, పావాపూరి. సో పావాపూరి అనే ప్రాంతంలో చనిపోయాడు అనమాట. సో మరణించిన స్థలం సో మరణం వచ్చేసి ఎక్కడంటే పావుపురి అనే ప్రాంతంలో 468లో చనిపోయాడు. జన్మించింది 540 BC అనమాట. అర్థమైందా? ఇలా ఇవి పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఎవరివి? వర్తమాన మహావీరుడికి సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇంతవరకు అర్థమైంది కదా. అయితే ఆయన యొక్క శిష్యులు, మామూలుగా జైన మతంలో శిష్యులు ఏమంటారంటే గణాధర అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డిస్పుల్స్ అంటాం కదా మనం. డిస్పుల్స్ అంటే ఏంటి? శిష్యులు అని చెప్పేసి అర్థం. శిష్యులు ఏమంటారంటే గణాధరులు అంటారు. జైన మతంలో గణాధరులు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అయితే మొట్టమొదటి గణాధరుడు, సో మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే జామాలి. సో జామాలి ఎవరంటే ఆయన అల్లుడే అనమాట. వర్తమాన మహావీరుడి యొక్క అల్లుడే జామాలి. ఆ జామాలియే మొట్టమొదటి శిష్యుడు. ఎవరికి? వర్తమాన మహావీరుడికి మొట్టమొదటి శిష్యుడే జామాలి అనమాట. ఆయన ఒక అల్లుడు. సో అర్థమైందా? ఇలా అనమాట. ఇది చూసుకోండి. అయితే జైన మతాన్ని ఈయన చాలా పెద్ద మొత్తంలో ముందుకు తీసుకెళ్లారు. ఎలా అంటే ఆల్రెడీ జైన మతంలో ఈ యొక్క వర్తమాన మహావీరుడి కంటే ముందున్నటువంటి తీర్థంకర పార్శ్వనాథుడు ఉంటాడు. పార్శ్వనాథుడు యొక్క గుర్తు కొన్ని సింబల్స్ ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. రిషభనాథుడికి బుల్ ఉంటుంది, దున్నపోతు. అలానే పార్శ్వనాథుడికి సర్పెంట్ అనమాట. వెనక పడుగు విప్పిన పాము అనే సింబల్ పార్శ్వనాథుడికి. అదే ఇక్కడ వర్తమాన మహావీరుడికి వచ్చేసి సింహం అనమాట. సింహం అనేది గుర్తు అనమాట. చిహ్నం ఉంటాయి కొన్ని, చిహ్నం. అదే పార్శ్వనాథుడికి సర్పెంట్ అనమాట. సర్పం అనేది పార్శ్వనాథుడికి గుర్తు అనమాట. అయితే పార్శ్వనాథుడు ఏం చేశాడు? నిగ్రంథులు అని చెప్పేసి 4 సిద్ధాంతాలు పెట్టాడు. ఆస్తేయ, అసత్య, అహింస, అపరిగ్రహ అని చెప్పేసి. ఇక్కడ 5వ సిద్ధాంతం యాడ్ చేసింది ఎవరంటే వర్తమాన మహావీరుడు. ఆ 5వ సిద్ధాంతమే బ్రహ్మచర్యం. సో బ్రహ్మచర్యం సిలబస్ అంటాం కదా. ఈ బ్రహ్మచర్యాన్ని తీసుకొచ్చిన సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారంటే వర్తమాన మహావీరుడు. కాబట్టి ఆ 4 సిద్ధాంతాలకి ఈ 5వ సిద్ధాంతాన్ని జోడించాడు. ఇప్పుడు మొత్తం జైన మతంలో ఎన్ని ఉన్నాయంటే 5 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 5 సిద్ధాంతాలను ఎవరు పాటిస్తారంటే దిగంబర శాఖ పాటిస్తారు.
దిగంబర శాఖ ఈ 5 సిద్ధాంతాల్ని పాటిస్తారు. కేవలం 4 మాత్రమే పాటించేది ఎవరంటే శ్వేతాంబర శాఖ. అంటే పారసాదుడు పెట్టిన 4 సిద్ధాంతాలు పాటించేది ఎవరంటే శ్వేతాంబర శాఖ. 5వ సిద్ధాంతాన్ని కలిపి 5 పాటించేది దిగంబర శాఖ అనమాట. అవి తర్వాత చూద్దాం. శాఖలకు సంబంధించి కూడా మనం తర్వాత క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో అర్థమైందా? ఈ విధంగా అనమాట. అయితే మనకి ఇతని యొక్క సమకాలీకులు ఎవరున్నారు ఆ కాలంలో? సమకాలీకులు అంటే ఒకరు బుద్ధుడు, గౌతమ్ బుద్ధుడు. సో గౌతమ్ బుద్ధుడు సమకాలీకుడు అనమాట. ఇద్దరు ఒకే టైంలో ఉన్నారు. ఇంకా మనకి బింబిసార, మగధ సామ్రాజ్య చక్రవర్తి బింబిసార అజాత శత్రువు. సో బింబిసార కొడుకు అయినటువంటి అజాత శత్రువు గుర్తుపెట్టుకోండి. ఒకరు గౌతమ్ బుద్ధుడు, బింబిసారుడు, అజాత శత్రువు. వీళ్ళ ముగ్గురు కూడా సమకాలీకులు, కంటెంపరీ. సో కంటెంపరీ పర్సన్స్ అనమాట. అంటే ఏంటి? సమకాలీకులు అంటారు. అంటే ఒకే కాలంలో ఉన్నారు వీళ్ళు, ఒకరినొకరు చూసుకున్నారు కూడా. గౌతమ్ బుద్ధుడు ఒకవైపు, అప్పుడే బౌద్ధ మతం స్థాపించబడింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందా జైన మతం అనేది ఎంత పురాతనమైనదో. జైన మతంలో 24వ తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు ఉన్నప్పుడు బౌద్ధ మతం స్థాపించబడింది. 2 ఈక్వల్గా ఉన్నాయి. అంటే గౌతమ్ బుద్ధుడి కంటే ముందు, వర్తమాన మహావీరుడి కంటే ముందు 23 మంది తీర్థంకరులు ఉన్నారు. వర్తమాన మహావీరుడు టైం ఏంటి? 6th సెంచరీ BC. అంటే అది ఎప్పుడో స్థాపించబడింది జైన మతం. మనకి ఎప్పుడో లార్డ్ కృష్ణ టైం నుంచి ఉందన్నమాట. అందుకే ఋషభనాథుడి గురించి ఋగ్వేదంలో ఉంది, మహాభారతంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, భాగవత పురాణంలో కూడా ప్రస్తావించారు. సో అర్థమైందా? ఈ విధంగా అనమాట. కాబట్టి ఇంత పురాతనమైనది జైన మతం అనేది. 24వ తీర్థంకరుడు ఈ వర్తమాన మహావీరుడు. ఓకే, జైన మతానికి ఈయన ఇంత సేవ చేశాడు, చివరి తీర్థంకరుడు. అసలు ఆయన ఎలా అయ్యాడు? సో ఒక పెద్ద చక్రవర్తి కుమారుడు. కావాలంటే రాజభోగాలు ఉంటాయి, అంతఃపురంలో రాజభోగాలు ఉన్నాయి. వివాహం చేసుకున్నాడు, మంచి యువరాణిని పెళ్లి చేసుకున్నాడు, కూతురుంది ప్రియదర్శిని, అనోజ్ఞ అంటారు. ప్రియదర్శిని అన్న అనోజ్ఞ అన్న ఒక ఆమె అనమాట, వాళ్ళ కూతురు. సో సంతానం ఉంది, చాలా రాజభోగాలు, విలాసమైన జీవితం, లగ్జరీ థింగ్స్. ఏది కావాలన్నా ఆ చిటికేస్తే వచ్చేస్తాయన్నమాట దగ్గరికి. సేవకులు, చెలికత్తెలు, ఎంతోమంది సేవకులు. అర్థమైందా? ఇంతమంది ఉన్నారు కదా. మరి ఆయన ఎందుకు ఇలా సన్యాసం తీసుకొని ఇలా ప్రజల కోసం వచ్చాడు అంటే ఆయన కొన్ని విషయాలన్నమాట. గౌతమ్ బుద్ధుల్లాగా ఆయన తన అంతఃపురంలో కొన్ని చూశాడు. ఎప్పుడు బయటకు రానటువంటి వర్తమాన మహావీర ఒకసారి బయటకు వచ్చాడు. వాళ్ళు రాజులు కదా, పెద్ద పెద్ద చక్రవర్తి కుమారులు, ఎప్పుడు అంతఃపురంలోనే ఉంటారు. అంతఃపురంలోనే అంతా విలాసమైన జీవితం. అంటే ఆయనకి బయట కూడా ఇలానే ఉందేమో. సో బయట కూడా ఇలా విలాసవంతంగానే ఉన్నారు, లగ్జరీగానే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆయన భావించాడు. కానీ ఆయన ఒకరోజు బయటకు వచ్చాడనమాట. ఆ ప్రాంతాన్ని, ఆ అంతఃపురం నుంచి బయటకు రావడం జరిగింది. సో ఎప్పుడంటే ఆల్మోస్ట్ మనకి ఆయనకి 30 years ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. ఎవరు? వర్తమాన మహావీరుడు యొక్క తల్లిదండ్రులు 30 years ఉన్నప్పుడే చనిపోతారు. ఆ తర్వాత ఆయన బయట ఈ విషయాలన్నీ చూసి, బయట చాలా విషయాలు చూస్తాడు. వృద్ధుడు ఇలాంటి అన్ని విషయాలు చూస్తే ఆయన చిలించిపోతుంది మనసు అనేది. ఇన్ని రోజులు నేను అంతఃపురంలో రాజభోగాలు అనుభవించాను, కానీ సమాజంలో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు జీవితం అంటే ఏంటి? జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? సంతోషకరమైన జీవితం అంటే ఏంటి? జీవన ప్రమాణాన్ని ఎలా పెంపొందించాలని చెప్పేసి ఆయన సన్యాసం తీసుకుంటాడు 30 సంవత్సరాలప్పుడు. ఎవరు? ఈ యొక్క వర్తమాన మహావీరుడు. కాబట్టి ఎప్పుడు సన్యాసం తీసుకున్నారంటే 30 సంవత్సరాలు. ఇక్కడ రాసాం చూడండి. 30 సంవత్సరాలప్పుడు ఆయన మోంకుగా మారిపోతాడు అనమాట, సన్యాసిగా మారిపోతాడు. అక్కడి నుంచి ఆయన జీవితం అనేది మారిపోతుంది, మొత్తం మారిపోతుంది అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చూద్దాం ఏది ఈయనకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయో. సో సన్యాసం తీసుకుంటాడు. అయితే ఈ వర్తమాన మహావీరుడికి ఆయన సన్యాసం తీసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి అని భావిస్తాడు. ఆ తరుణంలో ఆయన యొక్క సోదరుడు ఉంటాడు, నందివర్ధనుడు. ఎవరంటే వర్తమాన మహావీరుడు యొక్క సోదరుడు అనమాట. ఆయన కూడా సహాయం చేస్తాడు వర్తమాన మహావీరుడికి, అన్నే కదా, సోదరుడు కదా. కాబట్టి ఆయన ఏది కోరుకుంటే అట్లా. కాబట్టి నేను సత్యాన్ని అన్వేషించాలని చెప్పేసి సన్యాసిగా మారి బయలుదేరుతాడు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా ఆయన మోక్షం పొందుతాడు. ఎక్కడంటే సాల్ చెట్టు కింద, సాల్ ట్రీ అనమాట. గౌతమ బుద్ధుడు అయితే రావి చెట్టు, ఈయన సాల్ వృక్షం. కాబట్టి ఏ వృక్షం అంటే సాల్ ట్రీ అనమాట. సాల్ చెట్టు కింద ఈయన వృక్షం అయితే పొందుతాడు. ఎవరు? ఈ యొక్క వర్తమాన మహావీరుడు. దాంతో ఆయనకి జ్ఞాన మార్గం, కైవల్యం పొందుతాడు అనమాట. అందుకే ఆయన్ని కేవలి అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట. సో ఫైనల్గా ఈ విధంగా 42 సంవత్సరాలప్పుడు
42 years అప్పుడు నాలెడ్జ్ని పొంది మోక్షాన్ని లభించుకుని ఎన్లైట్మెంట్ వచ్చి ఇలా అవుతాడు అనమాట. కాబట్టి మొట్టమొదటి శిష్యుడు ఎవరు? ఈయన యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవరు? జమాలి అనమాట. జమాలి వచ్చేసి వర్తమాన మహావీరుడు యొక్క మొట్టమొదటి శిష్యుడు అనమాట. సరే, వీళ్ళు కాకుండా ఇంకెవరు లేరా? శిష్యులు ఎవరు లేరా అంటే ఇద్దరు ఉన్నారనమాట. శంభు విజయుడు అలానే భద్రబాహు, వీళ్ళు కూడా వర్తమాన మహావీరుడు యొక్క శిష్యులే. ఇక్కడ చూడండి, జమాలి అని చెప్పాం. జమాలి ఎవరంటే వర్తమాన మహావీరుడు యొక్క అల్లుడు, అంటే ఆయన కూతురు ఉంది కదా ప్రియదర్శిని అనుజ్ఞ అంటాం కదా, ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి అనమాట. ఆయనే వర్తమాన మహావీరుడికి మొట్టమొదటి శిష్యుడయ్యాడు. ఆయన కాకుండా మళ్ళీ ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే ఒకరు వచ్చేసి శంభు విజయుడు ఆయన భద్రబాహు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇతర ఇంపార్టెంట్ భద్రబాహు. సో భద్రబాహు కూడా గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడే. దిగంబర శాఖకి లీడ్ చేసింది ఆయనే అనమాట. దిగంబర శాఖ, మనకి జైన మతంలో 2 శాఖలు ఉంటాయి ప్రధానంగా, ఒకటి శ్వేతాంబర శాఖ, ఇంకోటి దిగంబర శాఖ. ఈ దిగంబర శాఖకి ప్రధానమైన వ్యక్తి నాయకత్వం వహించింది భద్రబాహు అనమాట. ఆ భద్రబాహు వర్తమాన మహావీరుడు యొక్క 6వ గణాధరుడు అంటే శిష్యుడు అనమాట. వర్తమాన మహావీరుడికి 6వ శిష్యుడే ఈ యొక్క గణాధరుడు అనమాట. సో క్లియర్ అయ్యేంతవరకు. కాబట్టి ఈ విధంగా అనమాట వీళ్ళు కూడా శిష్యులే, ముఖ్యమైన అనుచరులు. అంటే వర్తమాన మహావీరుడు వెంట ఎప్పుడు ఉంటారు వీళ్ళు, శంభు విజయుడు అలానే భద్రబాహు అనమాట. సో క్లియర్గా ఇంతవరకు వర్తమాన మహావీరుడికి సంబంధించి మొత్తం కంప్లీట్గా అర్థమైంది కదా. సో ఆయనకు సంబంధించిన డేటా మొత్తం కూడా, ఆయన ఏ ప్రాంతంలో పుట్టాడంటే కుంద గ్రామ అనే ప్రాంతంలో పుట్టాడు. మరణించింది మాత్రం 468 BCలో పావపూరి అనే ప్రాంతంలో మరణించాడు. అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట. ఈ విధంగా ఆయన జైన మతంలో తీర్థంకరుడు అయ్యాడు. చివరి వ్యక్తి ఈయన అనమాట. చివరి తీర్థంకరుడు జైన మతంలో కూడా ఈయనే. 24 మంది తీర్థంకరులో చివరి వ్యక్తి. ఆయనకు చిహ్నం వచ్చేసి సింహం అనమాట, లైను. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా. ఇది వర్తమాన మహావీరుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం జైన మతానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏమున్నాయి, సూత్రాలు ఏమున్నాయి, ఆ శాఖలు ఏ విధంగా డివైడ్ అయ్యాయి, అవన్నీ మనం క్లారిటీగా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇలా వర్తమాన మహావీరుడు ఎప్పుడు మనకి 568 BC ఆ టైంలో చనిపోయాడు కదా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ప్రధానమైన అంశం ఏంటంటే వర్తమాన మహావీరుడు కాలంలో ఏం జరిగింది, జైన మతానికి సంబంధించి ప్రధానమైనటువంటి విషయాలు ఏమున్నాయి చూద్దాం. సో మామూలుగా జైన మతంలో ఇంతకుముందు ఏమని పిలిచారు? నిగ్రంథులు అని పిలిచారు. సో శిష్యుల్ని నిగ్రంథులు అని చెప్పేసి పిలిచాడు అనమాట. నిగ్రంథులు. సో నిగ్రంథులు అంటే ఎవరు? జైన మతాన్ని అనుసరించేవాళ్ళు. నిగ్రంథాస్, జైన మతాన్ని అనుసరించే వాళ్ళని నిగ్రంథులు అని పిలిచారు. కానీ వర్తమాన మహావీరుడు తర్వాత, వర్తమాన మహావీరుడు కాలంలో వీళ్ళని జైనులు అని చెప్పేసి పిలిచారు. అంటే అప్పటి వరకు వాళ్ళని పిలవలేదు, జైనులు అని చెప్పేసి పిలవలేదు. వర్తమాన మహావీరుడు దగ్గర నుంచి వీళ్ళని జైనులు అని చెప్పేసి పిలిచారనమాట. అర్థమైందా? అంటే మనకి నిగ్రంథుల గురించి ఈవెన్ అశోక ఇన్స్క్రిప్షన్స్ కూడా, అశోక ఎడిక్స్లో కూడా, అంటే అశోకుని శాసనాలు, మనకి అశోకుని యొక్క శాసనాల్లో కూడా జైన మతానికి సంబంధించి శాసనాల్లో కూడా, అశోకుడి శాసనాల్లో కూడా నిగ్రంథులనే ఉంది. తర్వాత వాళ్ళని జైనులు అని చెప్పేసి పిలవడం అయితే జరిగిందనమాట. ఈవెన్ మనకి హుయాన్ సాంగ్ వస్తారు కదా, హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడు. హుయాన్ సాంగ్ వచ్చినప్పుడు కూడా జైనుని నిగ్రంథులు అని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు. ఆయన గ్రంథంలో నిగ్రంథులు అని చెప్పేసి రాశాడు అనమాట. కాబట్టి మొదట వీరిని నిగ్రంథులని పిలిచేవాళ్ళు, తర్వాత జైనులు అని చెప్పేసి పిలవడం జరిగింది. అలానే శిష్యులు కూడా, జైన మతంలో ఉన్నటువంటి శిష్యులను కూడా ఎవరు పిలిచారంటే ఆయన చనిపోయిన తర్వాత గణాధరులు అని చెప్పేసి పిలిచారు. ఎందుకంటే వర్తమాన మహావీరుడు తర్వాత ఇంకెవరు తీర్థంకరులు లేరు. ఆయన తర్వాత ఉన్నటువంటి హెడ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గణాధరులే, ఆయనకు శిష్యులే అనమాట. కాబట్టి ఇలా. అయితే ఈయన వర్తమాన మహావీరుడు ఎలా చనిపోయాడంటే ఒక దీక్ష తీసుకున్నాడు ఆయన. ఒక ప్రాక్టీస్ ఉంటుంది జైన మతంలో, దాన్నే సల్లేఖన అంటారు. దాన్ని ఏమంటారంటే సల్లేఖన లేదా సంతార అంటారు. ఏమంటారు? సల్లేఖన. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సల్లేఖన లేదా సంతార అని చెప్పేసి అంటారు. ఇదేంటి సల్లేఖన సంతార అంటే? జైన్ ప్రాక్టీస్ అనమాట. సో జైన మతంలో ఉన్నటువంటి ఒక దీక్ష అనమాట. ఇది తీసుకొని వర్తమాన మహావీరుడు చనిపోయాడు. అనమాట. సో ఈ యొక్క దీక్షను తీసుకుని వర్తమాన మహావీరుడు అయితే చనిపోయాడు అనమాట. ఆ దీక్షను ఎప్పుడు తీసుకున్నాడు? ఆయన 72 సంవత్సరాలు ఉన్నప్పుడు. వర్తమాన మహావీరుడికి 72 సంవత్సరాలు ఉన్నప్పుడు అనమాట. సో 72 years అప్పుడు, అంటే మనకి ఆల్మోస్ట్ 468 BC అనమాట. ఆయన చనిపోయాడు కదా.
ఈ టైంలో ఈయన తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడంటే ఈ దీక్ష, ఈ సల్లేఖన దీక్ష అనేది షష్ఠిపాల అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు అనమాట. షష్ఠిపాలుడు ఎవరంటే మల్లా కింగ్డమ్. సో మల్ల రాజ్యానికి సంబంధించిన వాడు. సో మల్ల రాజ్యం అంటే ఇప్పుడు మనకి బీహారు, నేపాల్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఈ రాజు యొక్క ఇంట్లో అనమాట. ఆయన ఒక ఇంట్లో ఈ దీక్ష తీసుకొని చనిపోయాడు వర్తమాన మహావీరుడు. అర్థమైందా? అసలు ఏంటి ఆ దీక్ష ఏంటి? ఆ దీక్ష తీసుకుంటే చనిపోతారా అంటే జైన మతంలో చివరి మరణించే ముందనమాట, అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంతమంది ఈ దీక్షను తీసుకుంటారు. ఈ సల్లేఖన సంతానం ఎవరైనా తీసుకుంటే దాన్ని చాలా కఠినంగా పాటించాలి. ఎలా అంటే అంతా ధ్యానం చేస్తూ ఉంటారు, మెడిటేషన్. ఎటువంటి ఆహారము పానీయం తీసుకోకూడదు, లిక్విడ్స్ తీసుకోకూడదు, ఫుడ్ తీసుకోకూడదు. ఆహార పానీయాలన్నీ మాని దేవుని యొక్క సేవలోనే ధ్యానం చేసుకుంటారు. కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. చనిపోయేంత వరకు కూడా కనీసం పట్టి మంచినీళ్ళు కానీ ఏం తీసుకోరు, ఆహారం అనేది తీసుకోరు. మొత్తం శరీరం అంతా కూడా ఎముకల గూడులా మారిపోతూ ఉంటుంది, నీరసం అయిపోతూ ఉంటారు. అయినప్పటికి కూడా ఆ దీక్షలోనే ఉండిపోతారు. అంత కఠినమైనది, క్రమశిక్షణగా ఉండాలన్నమాట. అటువంటి దీక్ష తీసుకున్నారు వర్తమాన మహావీరుడు. అందుకే గొప్పవారు అయ్యారు ఆయన, చరిత్రలో మిగిలారు. సో మనం ఒక జస్ట్ వన్ డేనే ఆహారం తీసుకోకుంటే మనకి ఎలా ఉంటుంది? చాలా నీరసంగా ఉంటుంది. వాళ్ళు దైవ సేవలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు, మోక్షంలో లభించిన వ్యక్తులు కాబట్టి ఆ దీక్షను తీసుకున్నారు. కాబట్టి ఆ దీక్షలో ఎటువంటి ఆహార పానీయాలు ఇవేం తీసుకోకుండా చనిపోయేంత వరకు గాలిని ఆహారంగా తీసుకొని ఆ దీక్షను మరి తీసుకుంటారు. అటువంటి దీక్షను తీసుకునే వర్తమాన మహావీరుడు 72 సంవత్సరాలప్పుడు మరణించారనమాట ఆయన. అర్థమైందా? ఎక్కడంటే ఈ మల్ల రాజ్యానికి సంబంధించినటువంటి షష్ఠిపాలన ఇంట్లో. తర్వాత సో అర్థమైందా? ఈ విధంగా అయితే మనకి హుయాన్ సాంగ్ అనమాట, చైనా యాత్రికుడు ఎవరు చెప్పాడు? హుయాన్ సాంగ్. ఈ హుయాన్ సాంగ్ ఏం చెప్పాడంటే జైన మతంలో కైవల్యం. సో జైన మతంలో ఎవరైతే కైవల్యం పొందుతారో వాళ్ళే అత్యుత్తమైనటువంటి గణాధరులు, అంటే చాలా జ్ఞాని. సో చాలా పెద్ద జ్ఞాని అని చెప్పేసి చెప్పాడనమాట. ఎవరు చెప్పారంటే ఈ యొక్క హుయాన్ సాంగ్ అనమాట. ఆయన చాలా దశలు చెప్తాడు. అందులో చివరి దశ అయినటువంటి కైవల్యం పొందిన వ్యక్తి జైన మతంలో అట్మోస్ట్ పొజిషన్లో ఉంటారని చెప్పేసి కూడా చెప్పాడనమాట. హుయాన్ సాంగ్ ఎవరు? చైనా యాత్రికుడు అనమాట. సో అర్థమైంది ఎంతవరకు? క్లియర్ కదా? ఆయన కూడా ఈ హుయాన్ సాంగ్ కూడా జైనులు అని చెప్పలేదు, నిగ్రంథులు అని చెప్పాడు. జైన మతాన్ని ఆశ్రయించే వాళ్ళని నిగ్రంథులు అని చెప్పాడు. ఆయన కూడా ఎక్కడా కూడా జైనులు అని చెప్పలేదు. అయితే మనం ఏం చెప్పుకున్నాము? వర్తమాన మహావీరుడు ఆ చనిపోయిన తర్వాత ఆయనకు అనుచరులు ఉన్నారు. అనమాట, ఫాలోవర్స్. వర్తమాన మహావీరుడు యొక్క ఫాలోవర్స్ ఉన్నారనమాట. ఈ ఫాలోవర్స్ ఏమని పిలిచారంటే గణాధరులు అని చెప్పేసి పిలిచారు. వీళ్ళని గణాధరులు అని చెప్పేసి పిలిచారనమాట. ఎవరు? వర్తమాన మహావీరుడు యొక్క అనుచరులు, అంటే ఆయనతో పాటు ఉన్నారు కదా శిష్యులు, వాళ్ళని గణాధరులు అని పిలిచారు. ఇక్కడి నుంచి వాళ్ళే అధిపతులయ్యారు జైన మతానికి. అర్థమైందా? ఇప్పుడు బౌద్ధ మతంలో బుద్ధుడి తర్వాత బోధిసత్వులు ఉంటారు పెద్ద పొజిషన్లో. అలానే ఇక్కడ కూడా మనకి ఈ జైన మతంలో వర్తమాన మహావీరుడు మరణించిన తర్వాత జైన మతానికి ఎవరు అధిపతులయ్యారంటే ఆయనకు అనుచరులు, ఆయనతో పాటు ఉన్నటువంటి అనుచరులే అయ్యారు. వాళ్ళని ఏమైనా పిలుస్తారంటే గణాధర అంటారు. సో గణాధరులు అంటారు. గణాధర జైన మతంలో ఏమంటారంటే గణాధర అని చెప్పేసి పిలుస్తారనమాట. ఎవరు ఆ గణాధరులు ఎవరెవరు ఉన్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఈ గణాధరులు. సో ఒక్కొక్క గణాధర గురించి చూద్దాం. సో మొత్తం మనకి 11 మంది వరకు ఉంటారనమాట. సో గణాధరులు మొత్తం 11 మెంబర్స్ వరకు ఉంటారు. సో 11 మెంబర్స్ వరకు ఆ గణాధరులు ఉంటారు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఈ గణాధరులు అంటే ఎవరంటే శిష్యులు అనమాట. గణాధరులు అంటే శిష్యులు, అంటే ఆయనకు అనుచరులని గణాధరులు అంటారు, లేదా ధర్మదూతలు అని కూడా అంటారు. సో ధర్మదూతలని కూడా పిలుస్తారు అనమాట. వాళ్ళలో కొంతమంది ఇంపార్టెంట్, సో కొంతమంది చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఎవరంటే సుధర్మ. సో మొట్టమొదటి గణాధరుడు ఎవరంటే సుధర్ముడు అంటాం. సుధర్ముడు కాబట్టి సుధర్మ వచ్చేసి మొట్టమొదటి గణాధరుడు. రెండవ గణాధరుడు వచ్చేసి శంభు విజయుడు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, శంభు విజయుడు. సింపుల్గా ఈయన్ని శంభు అంటారు. శంభు అని చెప్పేసి పిలుస్తారు అనమాట, శంభు. కాబట్టి మొట్టమొదటి గణాధరుడు ఎవరంటే సుధర్ముడు, రెండవ గణాధరుడు ఎవరంటే శంభు విజయుడు అనమాట, శంభు విజయుడు. తర్వాత మనకి 5వ గణాధరుడు, అలానే 6వ గణాధరుడు ఇంపార్టెంట్ అనమాట. సో సారీ, ఇక్కడ శంభు విజయ్ కాదు, శంభు మాత్రమే, ఇది శంభు అనమాట, శంభు. నెక్స్ట్ మనకి 5th వన్ ఇంపార్టెంట్, మిగతా వాళ్ళు అవసరం లేదు. 5th 6th ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి శంభు.
శంభు విజయుడు ఇక్కడ అనమాట. శంభు విజయుడు ఈయన. శంభు విజయుడు 5వ. శంభు విజయుడు, శంభు విజయ. ఈయన కేవలం శంభు మాత్రమే. సెకండ్ అతను కేవలం శంభు. ఇతను శంభు విజయుడు 5వ అతను అనమాట. నెక్స్ట్ వచ్చేసి భద్రబాహు. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్. అనుచరుల్లో భద్రబాహు. సో భద్రబాహు అనమాట. వీళ్ళంతా గణాధరులు. గణాధరులు అంటే వర్తమాన మహావీరుడు యొక్క అనుచరులు. వర్తమాన మహావీరుడు యొక్క అనుచరులు అనమాట. అర్థమైందా? కాబట్టి ఇలా ఎవరంటే మొట్టమొదటి గణాధరుడు సుధర్ముడు, నెక్స్ట్ శంభు, సెకండ్ పర్సన్ శంభు, 5th వన్ శంభు విజయుడు, 6th వచ్చేసి భద్రబాహు. ఈ భద్రబాహే దిగంబర శక్తికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. దిగంబర శక్తిని డెవలప్ చేసింది కూడా బాగా ఈయన అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ వర్తమాన మహావీరుడు 14 పూర్వాలన్నమాట. సో 14 పూర్వాలని సుధర్ముడికి ఇస్తాడు. సో 14 పూర్వాలు అంటారు. జైన మతంలో ఉన్నటువంటి గ్రంథాలను ఫస్ట్లో పూర్వాస్ అంటారనమాట. పూర్వాలు అని పిలుస్తారు. ఈ 14 పూర్వాలను ఎవరికి ఇచ్చారంటే సుధర్ముడికి ఇచ్చాడు. సుధర్ముడికి వర్తమాన మహావీరుడు ఇచ్చాడు. అలానే ఈ 14 పూర్వాలని లిఖిత పూర్వం చేసింది ఎవరు, రాసింది ఎవరు అంటే పూర్వాలంటే ఆయన చెప్పాడు. వర్తమాన మహావీరుడు మాటల ద్వారా చెప్పాడు అనమాట. దానిని వర్తమాన మహావీరుడు మాటల ద్వారా చెప్పాడు. ఎవరికి? సుధర్ముడికి చెప్పాడు పూర్వాలని. అయితే ఈ పూర్వాలని లిఖితం చేసింది ఎవరు? లిఖితం అంటే రాసింది, రిటర్న్. లిఖితం అంటే ఏంటి? రిటర్న్ అనమాట. రాసింది ఎవరంటే ఈ సంభూత విజయుడు భద్రబాహు. కాబట్టి వర్తమాన మహావీరుడు చెప్పినటువంటి 14 పూర్వాలని లిఖిత పూర్వకంగా రాసింది ఎవరంటే ఈ యొక్క సంభూత విజయుడు భద్రబాహు అనమాట. వాళ్ళు లిఖితంగా రాశారు. సో లిఖితంగా రాయడం అయితే జరిగిందనమాట. అర్థమైందా? సో ఇట్లా అయితే మనకి జైన మతంలో ఇంకా చాలా మంది ఉంటారు. 63 మంది గొప్ప వ్యక్తులు ఉన్నారనమాట. జైన మతంలో మొత్తం 63 మంది గొప్ప వ్యక్తులు అయితే ఉన్నారు. అంటే 63 మంది గొప్ప సాధువులు అంటారు. సో గ్రేట్ మోంగ్స్ అనమాట. అర్థమైందా? ఈ 63 మంది గ్రేట్ మోంగ్స్ అయితే ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే గ్రేట్ మోంగ్స్ అంటే గొప్ప సన్యాసులు. వీళ్ళు ఒక పేరుతో పిలుస్తారు. అది త్రిషష్ఠీశీలక పురుష. సో వీళ్ళు ఏమని పిలుస్తారంటే 63 మంది గొప్ప సన్యాసులని సో త్రిషష్ఠీశీలక పురుష అంటారు. కాబట్టి ఏమంటారంటే త్రిషష్ఠీశీలక పురుష అంటారు. పురుష అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి త్రిషష్ఠీశీలక పురుష అని ఎవరిని పిలుస్తారంటే జైన మతంలో ఉన్నటువంటి 63 మంది గొప్ప సన్యాసులని ఇలా పిలుస్తారు. సో అర్థమైందా? ఇవన్నీ చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఇలా అనమాట. ఈ విధంగా ఆయన 72 సంవత్సరాలప్పుడు పావపురి అనే ప్రాంతంలో ఈ యొక్క సల్లేఖన లేదా సంతార అనే దీక్ష తీసుకొని చనిపోయాడు. ఎవరు? వర్తమాన మహావీరుడు. ఆయన తర్వాత ఎవరు జైన మతాన్ని ముందుకు తీసుకెళ్లారంటే ఆయనకు అనుచరుడు, ఫాలోవర్స్ ఆఫ్ మహావీర. దేవర్ ఆల్సో నోన్ యాజ్ ది గణాధరుడు. సో సుధర్ముడు, శంభు, సంభూత విజయుడు, భద్రబాహు, సో వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు జైన మతాన్ని. సో అర్థమైంది ఇంతవరకు. ఇది ఓవరాల్గా వర్తమాన మహావీరుడికి సంబంధించింది అనమాట. వర్తమాన మహావీరుడికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అర్థమైందా? ఇప్పుడు మనం జైన మతంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమున్నాయి చూద్దాం. జైన మతంలో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనమాట, ఫీచర్స్ ఆఫ్ జైనిజం, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అనేది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం.